తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం ఒళ్ళూరు రాయల చెరువుకు గండి పడింది. గండి కారణంగా దిగునున్న వందలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కలతూరు ఎస్సీ కాలనీకి చెందిన చెరువులో నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పరిశీలించిన పుత్తూరు సిఐ బృందం సహాయక చర్యలు చేపట్టింది. మరికొద్దిసేపట్లో కలెక్టర్, జిల్లా అధికారులు కూడా మండలానికి రానున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తి నడి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి, గండి పడ్డట్టుగా ఎప్పుడు తెలిసింది? పంట పొలాలు నీట మునిగే వరకు కూడా ఎవరు స్పందించలేదా? సిఐ మాత్రం సహాయక చర్యలు పాల్గొన్నారని తెలుస్తుంది. ఆయన బృందం, కలెక్టర్ ఎప్పుడు రానున్నారు మండలానికి? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది తిరుపతి జిల్లా సత్యవేడి నియోజకవర్గం కేవీపురం మండలంలో ఈ యొక్క ఒల్లూరు రాయల చెరువుకు సంబంధించి గండి పడడంతో దిగువన ఉన్నటువంటి పంట పొలాలు మొత్తాన్ని కూడా నీట మునిగిపోయి, మరోవైపు యొక్క కలత్తూరు దళితవాడకి సంబంధించి యొక్క గండి పడినటువంటి ప్రభావం వల్ల నీరంతా, చెరువు నీరంతా కూడా కాలనీ వైపు రావడంతో నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల మోందా తుఫాను ప్రభావంతో యొక్క తిరుపతి జిల్లాలోను, చిత్తూరు జిల్లాలో పూర్తి స్థాయిలో చెరువులన్నీ కూడా జలకళ సంతరించుకున్నాయి. ఈ యొక్క ప్రభావంతో పంట పొలాలకు నీరు కొరత లేకుండా ఉంటుంది, సాగునీరు చేయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నటువంటి యొక్క రైతుల కళ్ళల్లో ఆనందం వెలువరిచిన ఆనందం కొద్దిసేపు అని చెప్పాలి. గండి పడడంతో ఒక్కసారిగా చెరువులో నీరంతా కూడా దిగువన ఉన్నటువంటి పంట పొలాల వైపు మర్చిపోవడంతో పంట పొలాలను కూడా మునిగిపోయాయి. ఈ సంఘటనా ప్రాంతానికి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు, కేవీపురం పోలీసులు వచ్చి సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. రెవెన్యూ అధికారులు సంఘటనా ప్రాంతానికి ఇప్పుడే చేరుకుని లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో జిల్లా కలెక్టర్ కూడా సంఘటనా ప్రాంతానికి రాబోతున్నారు. రా 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 రా